వచ్చే దమ్ముందా? వరంగల్కి వస్తావా? ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా? మాట్లాడతావా? కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్ అని, మీరే చెప్పినారు మాటలు, బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, చాలా బోగస్ మాటలు మాట్లాడినారు. కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి, ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లొచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడివి నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దంటలేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేది అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం. ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండానా? లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండానా? అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండానా? లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండానా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి పెన్షన్లు అంటే పచ్చి అబద్ధం. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటే ఆర్థిక పరిస్థితి లేదు, దివాలా తీసినది, నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది అని దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నేను ఇదే ముఖ్యమంత్రి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు మీరు అడిగినారు, రిపోర్టర్లు నిలదీసినారు. మీరు ఐ అప్లాడ్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ. మీరు అడిగినారు సూటిగా, మీరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, ఎట్లా అమలు చేస్తారు అని అడిగినరు. అడిగితే ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. మాకు అంతరికే, మేము 100 సంవత్సరాల పార్టీ,